బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇక ఈ వ్యాఖ్యలపైన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు. బొగ్గు గని కార్మికుల సమావేశంలో బాల్క సుమన్ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. మరి ఇక సింగరేణి తగలబెట్టండి, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ఆఫీసులను తగలబెడదాం, నెల రోజులు జైలుకు పోయి వస్తాము అని చెప్పేసి ఇక బాల్క సుమన్ అయితే కామెంట్లు చేసినట్లు ఆనంద్ తెలియజేశారు. అయితే ఈ వ్యాఖ్యలపైన ఆనంద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన పైన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేత చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇక పోలీసులు అయితే అరెస్టు చేశారు. ఎట్టకేలకు హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద అయితే భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ అరెస్టు పర్వం సాగింది. మరి ఉదయం నుంచి పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య అయితే జరిగినటువంటి తీవ్ర హైడ్రామా తోపులాటల అనంతరం ఎట్టకేలకు పోలీసులు బాల్క సుమన్ను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆయన్ను ప్రత్యేక పోలీసు వాహనంలో నాంపల్లికి తరలించారు. ఇటీవల సింగరేణి ఏదైతే కార్యాలయం సంస్థ పైన బాల్క సుమన్ చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల ఆధారంగా నమోదైనటువంటి కేసుల నేపథ్యంలోనే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. పెట్టూరి మందమారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాలబెడదాం, పోతే నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టూరి మొత్తం అంగడి చేసి పారే ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు చూడు. గిది ఉండాలి. పెట్టూరి మందమారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాలబెడదాం, పోతే నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టూరి మొత్తం అంగడి చేసి పారే ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు చూడు. అయితే తాజాగా ఈ ఘటనపైన కేటీఆర్ స్పందించారు. బాల్క సుమన్ మాట్లాడింది తప్పేనని కూడా ఆయన తెలియజేశారు. ఏదైనా అలా మాట్లాడడం అయితే సరికాదన్నారు. బాల్క సుమన్ గారు మాట్లాడిన మాటల గురించి మీరు అడిగారు. బాల్క సుమన్ గారి గురించి మాట్లాడిన మాటల గురించి అందులో ఏం అనుమానం ఏం లేదు. వారు డెఫినెట్గా పొరపాటుగానే మాట్లాడారు. అందులో ఏమాత్రం మీకు అనుమానం కూడా అక్కర్లేదు. సరే, బాల్క సుమన్ గారు మాట్లాడిన మాటల గురించి మీరు అడిగారు. బాల్క సుమన్ గారి గురించి మాట్లాడిన మాటల గురించి అందులో ఏం అనుమానం ఏం లేదు. వారు డెఫినెట్గా పొరపాటుగానే మాట్లాడారు. అందులో ఏమాత్రం మీకు అనుమానం కూడా అక్కర్లేదు.